నవదళపతి సుధీర్ బాబు హీరోగా ఇటీవల వచ్చిన సినిమా హరుంహర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా సుధీర్ బాబు తన తర్వాత సినిమాకు సంబంధించిన విషయాలు బయటికి వచ్చాయి. సుధీర్ బాబు హీరోగా బాలీవుడ్ ప్రొడ్యూసర్ ప్రేరణ అరోరా కలిసి జటధార అనే సినిమాతో ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా చిత్రం ముందు ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో మొదలు కాబోతుంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. భారతీయ సినిమా స్థాయిని మరోసారి పెంచేలా జటాధార సినిమా అన్ని జాగ్రత్తలను తీసుకుంటుంది. జటాధార సినిమాను ప్రేరణ అరోరా, సెవిన్ నారం, నిఖిల్ నందా, ఉజ్వల్ ఆనంద్లు నిర్మిస్తున్నారు. ఇక జటాధార సినిమాకు మహాశివరాత్రి 2025న గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం చేయబోతున్నారు. రాబోయే సంవత్సరాల్లో ఈ సినిమా గుర్తుండిపోయే ఈవెంట్గా ఉంటుందని సినిమా బృందం హామీ ఇస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే నవదళపతి సుధీర్ బాబు ఓ పవర్ఫుల్ రోల్లో నటించబోతున్నట్లు అర్థమవుతుంది. ఇక ఈ పోస్టర్లో సుధీర్ బాబు శక్తివంతమైన అవతారంలో కనిపించబోతున్నాడు. పోస్టర్లో షర్ట్ లేకుండా సుధీర్ బాబు చేతిలో త్రిశూలం పట్టుకొని శివుడి చిత్రం వద్ద నిలబడి ఉండడం మనం గమనించవచ్చు. ఎప్పటిలాగే సుధీర్ బాబు తన 6 ప్యాక్ ప్రదర్శించాడు. ఒకప్పుడు హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీకాంత్ ఇటీవల కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా తన సత్తా చాటుతున్నారు. శ్రీకాంత్ తనయుడిగా రోషన్ మేకా సోలో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై దాదాపు 3 ఏళ్ళు అవుతుంది. నిర్మలా కాన్వెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పరిచయమయ్యాడు రోషన్. 2021లో పెళ్లి సందడి సినిమాతో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కాకపోయినప్పటికీ పాజిటివ్ టాక్ అందుకుంది. ఆ సినిమా తర్వాత శ్రీలీల స్టార్ హీరోయిన్ అయిపోయింది. మళ్ళీ ఇన్నాళ్లకు ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ బ్యానర్లో రోషన్ హీరోగా ఛాంపియన్ అనే సినిమా తెరకెక్కబోతుంది. చిత్ర యూనిట్ ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేసి నెలలు గడుస్తుంది. ఇది ఒక భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కనుంది. ముందుగా ప్రచారం జరిగినట్టుగానే హనురాఘవపూడితో ప్రభాస్ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ రోజు ప్రారంభించింది. చాలా కాలం నుంచి అనేక ప్రచారాలతో వార్తలలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు అధికారికంగా ప్రారంభించబడింది. అసలు విషయానికి వస్తే ప్రభాస్ హను ప్రాజెక్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలోనే మనకు పరిచయం లేని ఓ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అదే ఇమాన్ ఇస్మాయిల్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఇమాన్ ఇస్మాయిల్ కథానాయికనే నటిస్తుంది. అయితే ప్రెస్ రిలీజ్లో ఆమె పేరుని ఇమాన్వి అని అనౌన్స్ చేశారు. ఆసక్తికర అంశం ఏంటంటే ఆమె ఇన్స్ హ్యాండిల్లో కూడా ఇమాన్వి అనే ఉంది. ఇక ఆమె గురించి ఇంత వైరల్ అవ్వడానికి కారణం ఆమె పాకిస్తాన్లో జన్మించిన వ్యక్తి. హనురాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి టాలీవుడ్లోకి అడుగుపెట్టబోతుంది. మొదటి సినిమానే తెలుగులో ప్రభాస్తో, అది కూడా పాన్ ఇండియా లెవెల్లో అంటే అది మామూలు అదృష్టం కాదు. ఈరోజు లాంచ్ వేడుకల్లో ఇమాన్వి విజువల్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా అవ్వడం మొదలైంది. ఇక ఆమె పేరు ఇప్పటికే ట్రెండ్ అవ్వడం మొదలైంది. అంతేకాదు ఆమె సౌందర్యం ఎలా అనిపిస్తుందని, టాలీవుడ్లో తదుపరి పెద్ద హీరోయిన్ అవ్వచ్చని టాక్ మొదలైంది. హను తన మొదటి సినిమా నుంచే తన హీరోయిన్స్ను చాలా అందంగా చూపిస్తాడని పేరుంది. ఇది ఇమాన్వికి మరో ప్లస్ పాయింట్. ఆమె తన అరంగేట్రం కంటే ముందే సోషల్ ప్లాట్ఫామ్లలో న్యూస్ అయిందని చెప్పొచ్చు. పాకిస్తానీ మూలాలున్న ఇమాన్వి ఢిల్లీలో సెటిల్ అయింది. ఆమె మంచి డ్యాన్సర్, నటి. ఆమె ఆన్లైన్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ చిత్రం సుభాష్ చంద్రబోస్ పాలనలో జరిగే పీరియాడికల్ డ్రామా అని, ప్రేమ కథలో ప్రభాస్ ఆర్మీ మ్యాన్గా కనిపించబోతున్నాడని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. ఇందుకోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ని కూడా నిర్మిస్తున్నారు. ఈ సెట్లోనే ఎక్కువ భాగం షూటింగ్ జరగనుంది. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయిన రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ మళ్ళీ రొమాన్స్ జోనర్లోకి వచ్చి చేస్తున్న సినిమా ఇది. నటి సమంత మాజీ భర్త నాగ చైతన్య శోభితతో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత బాలీవుడ్ మీడియా ఆయనని ఎక్కువగా ఫాలో అవుతుంది. మరోపక్క సమంత దర్శకుడు రాజ్తో రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉన్నట్లు పుకార్లు కూడా వ్యాపించాయి. సరిగ్గా ఇదే సమయంలో ఆమె ముంబైలో కనిపించడం ఊహాగానాలకు ఆజ్యం పోసింది. నటుడు నాగ చైతన్యతో సమంత విడాకులు తీసుకొని దాదాపు 3 ఏళ్లు కావస్తుంది. అక్టోబర్ 2021లో పరస్పర విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో సంయుక్తంగా ప్రకటించారు. అప్పటి నుంచి సమంత సింగిల్ స్టేటస్ను కొనసాగిస్తుంది. నాగ చైతన్య ఇటీవలే నటి శోభిత దులిపాలతో ప్రేమాయణం పుకార్లు మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధమైన వారం రోజుల్లోనే సమంత కూడా ప్రేమలో ఉన్నట్లు సమాచారం జరుగుతుంది. దర్శకుడు రాజ్ నిడిమోరు సమంతలు డేటింగ్లో ఉన్నారని లేటెస్ట్ హాట్ న్యూస్. ఇక బాలీవుడ్లో ఈ రూమర్ దావనంలా వ్యాపిస్తుంది. ఈ ఫ్యామిలీ మ్యాన్, ది ఫ్యామిలీ మ్యాన్ 2, ఫర్జీ మొదలైన విజయవంతమైన సిరీస్లకు దర్శకత్వం వహించిన రాజ్ డీకే భారతదేశం అంతటా ప్రజాదరణ పొందారు. రాజ్ డీకే తెలుగువారు మరియు సమంత వారిలో ఒకరితో రిలేషన్షిప్లో ఉన్నట్లు సమాచారం. రాజ్ డీకే దర్శకత్వంలో సమంత మరో సిరీస్ చేస్తుంది. హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ అని
బన్నీ హిందీ వర్షన్ హనీ బన్నీ పేరుతో ఈ సిరీస్ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న హనీ బన్నీ నవంబర్ 7న ప్రైమ్లో ప్రసారం కానుంది. షూటింగ్లో భాగంగా కొన్ని రోజులుగా రాజ్ సమంత కలిసి కనిపిస్తున్నారు. ఈ పరిచయం ప్రేమగా మారిందని బాలీవుడ్లో చర్చ జరుగుతుంది. ఈ రూమర్ నేపథ్యంలో సమంత ముంబైలో ప్రత్యక్షమవగా సమంత ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే రాజ్తో తనకు సంబంధం ఉందనే పుకార్లపై సమంత స్పందించలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. అయితే ఈ సినిమా అవార్డుల్లో చాలా సినిమాలు తమ సత్తా చాటాయి. దక్షిణాదిలో కార్తికేయ 2, ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి, ఉత్తర కన్నడ చిత్రం KGF 2, ఉత్తమ తమిళ చిత్రం పొన్నియిన్ సెల్వన్ 1, ఉత్తమ నటి నిత్యా మీనన్, ఉత్తమ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అవార్డులు అందుకున్నారు. అయితే ఈ అవార్డులో ఓ హీరోయిన్కి అన్యాయం చేశారంటూ అవార్డులు నిర్వహించిన వారిపై ఆ హీరోయిన్ అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ హీరోయిన్కి 2 సార్లు అన్యాయం జరిగిందంటూ అభిమానులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ఫిలింఫేర్ అవార్డ్స్లో పూజా హెగ్డే, ఇప్పుడు నిత్యా మీనన్కు 2 అవార్డులు ఇచ్చి తమ హీరోయిన్కి అన్యాయం చేశారంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నేచురల్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి 2022 నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్స్లో సాయి పల్లవికి అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే సాయి పల్లవి నటించిన శ్యామ్ సింగరాయ్ లవ్ స్టోరీ ఆ సంవత్సరంలో నేషనల్ ఫిలింఫేర్ అవార్డులకు ఎంపికయ్యాయి. ఇక ఈ 2 సినిమాల్లో సాయి పల్లవి నటన నెక్స్ట్ లెవెల్. కానీ ఆమె వెనుకబడిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ హీరోయిన్ పూజా హెగ్డేకి అవార్డు వచ్చింది. ఆ సమయంలో సాయి పల్లవి అభిమానులు పూజా హెగ్డేపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు పూజా హెగ్డే డబ్బుతో అవార్డును కొనుగోలు చేశారని విమర్శించారు. అయితే రీసెంట్గా జరిగిన నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో సాయి పల్లవికి అన్యాయం జరిగిందంటూ నిత్యా మీనన్కి అవార్డు ఇచ్చి ఆమె అభిమానులు మరోసారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గార్గి సినిమాలో సాయి పల్లవి నటన కంటే నిత్యా మీనన్ పర్ఫార్మెన్స్ ఏం బాగుందని ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు. గార్గి చిత్రంలో సాయి పల్లవి తన తండ్రిని జైలు నుండి బయటకు తీసుకురావడానికి పోరాడే పాఠశాల ఉపాధ్యాయురాలుగా నటించింది. ఆ పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించడంతో ఆమె నటనకు అవార్డు వస్తుందని అంతా భావించారు. అయితే ఆమెకు బదులుగా నిత్యా మీనన్కి అవార్డు రావడంతో సాయి పల్లవికి అన్యాయం జరిగిందని ఆమె అభిమానులు పలువురు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ సినిమా గురించి ఒక్క అప్డేట్ కూడా లేదు. తాజాగా ఈ సినిమాపై క్రేజీ అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టినట్లు ఓ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో కల్కి ఫేమ్ నాగశ్విన్ క్లాప్ కొడుతున్నట్టు ఉంది. ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కాస్ట్ వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ వృషభ. ఈ చిత్రంలో మోహన్ లాల్ తనయుడిగా రోషన్ మేకా కనిపించబోతున్నారు. భారీ బడ్జెట్తో వృషభ తెరకెక్కనుంది. తండ్రి కొడుకుల మధ్య సాగే ఇంటెన్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. భారీ తారాగణం, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి.
ఓవరాల్గా ఈ సినిమా విజువల్ వండర్ అవుతుందని చెప్తున్నారు.